హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సిరీ. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తు ఉన్నాం. సో ఇదొక చిన్న ట్రావెల్ మినీ వ్లాగ్ అనమాట. అయాన్ ఈసారి నేను మా ఇద్దరు చెల్లెలు కలిసి అయితే మా ఊరికి వెళ్ళినాం. ఆ ముందు రోజు నేను దివ్య వాళ్ళ రూమ్కి వెళ్ళి సో అక్కడి నుంచి ఇంకా మేమైతే ఊరు ట్రావెల్ చేసినాం. ఇక్కడ మేమిద్దరం కలిసి అయితే మా చిన్న చెల్లెని పరిచయం చేస్తున్నాం. దానికి తెలియదు ఇది ఫ్రీ బస్ అని చెప్పేసి. సో అది కన్ఫ్యూజన్లో ఉన్నదాన్ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తాను అంతే. అందరితో గోల్ అయితే ఆయాంది ఇంకో గోల, నాకు ఇదే సీటు కావాలి, నేను ఎవరి మీద కూర్చోనని ఆయాన్ మాట మనం వింటాం కావచ్చు, కానీ బస్ కండక్టర్ అయితే తినడు కదా. ఇంకా ఆయన వచ్చిన వెంటనే ఆయాన్ని అయితే మేము పైనకి తీసుకున్నాం. ఇంకా వాడు కూడా గమ్మునుకున్నాడు. ఇంకా కాసేపటికి వాడు తినేసి అయితే మంచిగా పడుకున్నాడు. ఈ ఓవరాల్ జర్నీలో నేను కాసేపు, మా ఇద్దరు చెల్లెలు కాసేపు పట్టుకొని అయితే వాడిని కూర్చున్నాం. సో ఇంకేముంది, కాసేపు ముచ్చట్లు పెట్టుకొని కాసేపు పడుకున్న తర్వాత లేచి చూడంగానే ఇంకా మా ఊరు వచ్చేసింది. కరెక్ట్గా టైంకి ఆటో దొరికింది కాబట్టి కరెక్ట్గా ఇంటికి రీచ్ అయినాం. లంచ్ టైంకి రీచ్ అయినాం, లేకపోతే ఖచ్చితంగా ఈవినింగ్ స్నాక్స్ వరకే రీచ్ అవుదాము. ఇంకా ట్విస్ట్ ఏంటంటే మా మమ్మీకి చెప్పలేదు మేమిద్దరం వస్తున్నామని. మేమిద్దరం అంటే దివ్య ఉండి నేను. మా చిన్న చెల్లె ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే దానికి సాటర్డే సండే వీక్ ఆఫ్ కాబట్టి. ఇంకా మేము పోతున్నామో లేదో అని కన్ఫ్యూజన్లో పడేసినాం మమ్మీని. ఇంకా మమ్మీకి ఫుల్ కోపం వచ్చింది. ఇంకా మేము కనబడతోనే మా మమ్మ ఒకవైపు కోపం ఒకవైపు హ్యాపీనెస్ ఆ రెండు దాచుకొని మమ్మల్ని అయితే రిసీవ్ చేసుకున్నది. తర్వాత ఇంకేముంది లంచ్ చేసి పడుకున్నాం. ఇంతకిప్పుడు మేము ఎక్కడ ఉన్నాం, ఇంకా ఆయాన్ ఎక్కడ వాటర్ పడుతున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు వీడియోస్ ఖచ్చితంగా చూడండి. వచ్చే వీడియోస్లో ఇదేంటిది ఇది ఎవరిది అనేది అయితే నేను చెప్తాను. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం ఒక స్పెషల్ వీడియో అయితే నేను చేసి అప్డేట్ ఇస్తాను. ఇంకా అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా వాటర్ పెట్టుకొని అయితే మేము మళ్ళీ సాయంత్రం స్నానం చేసినాం. ఎంతైనా ఊరు వైబ్ అంటే ఊరు వైబే కదా. ఇట్లా పొయ్యి మీద వాటర్ మేము చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు మా మమ్మీ పెట్టేది. అప్పుడు మహారాష్ట్రలో ఉన్నప్పుడు అయితే మాకు ఇట్లా కట్టెల పొయ్యి ఉండేదన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే చేయడం. మరి ఈ వీడియోకి అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.